4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే నాగేశ్వర్ గారు. ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ విధానాల్ని, మోదీ విధానాల్ని కూడా చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు సార్. ఆయన చేసిన కామెంట్స్లో ఒకటి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది, కాంగ్రెస్ గెలవడం లేదు అని అడిగితే ఆయన చెప్పిన ప్రశ్న, సమాధానం, భారతీయ జనతా పార్టీ ఐస్ అండ్ నైస్ అంటూ ఉన్నారు. ఐస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఈడీ. నైస్ అంటే నార్కోటిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ. వీటిని అడ్డు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద మీ కామెంట్. ఎన్నికల్లో గెలవటానికి కేవలము సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్సే కారణము అంటే పూర్తిగా ఎన్నికల్లో గెలవడానికి అదే కారణమైతే తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుంది, కర్ణాటకలో గెలుస్తుంది, హిమాచల్ ప్రదేశ్లో గెలుస్తుంది. ఇక్కడ లేదా సిబిఐ, ఇక్కడ లేదా ఈడీ, ఇక్కడ లేదా ఇన్కమ్ ట్యాక్స్. ఈవెన్ రేవంత్ రెడ్డి ఇంటిపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి కదా. సో అందువల్ల అది అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డి అన్నది ఏంటి అంటే, నార్కోటిక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ వస్తుంది, మీరు వద్దనుకుంటే బీజేపీలో చేరండి, ఐస్. అది ఐస్ అన్నా నైస్ అన్నా మీరు ఏదో ఒకటి మీరే చూసుకోండి. మీకు ఐస్ కావాలి అంటే మీరు బీజేపీలో చేరండి, కాదంటే నైస్ వస్తుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్య. సో వాస్తవంగా ఆయన నైస్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీడియా ఇంటరాక్షన్లో నైస్గా చెప్పడం కూడా ముఖ్యం, వ్యూవర్స్ను ఐస్ చేయడం కూడా ముఖ్యం కనుక వ్యూవర్స్ను ఐస్ చేసే విధంగా నైస్గా చెప్పాడు రేవంత్ రెడ్డి. ఫ్యాక్ట్ రిమైన్స్ కదా. ఇవాళ మా డేటా కూడా ఏం చెప్తుంది, రాజకీయ నాయకుల పైన ఉన్న సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో 95% అపోజిషన్ పైన, బీజేపీపై కానీ బీజేపీ మిత్రులపై కానీ ఎలాంటి కేసులు ఉండవు. మీకు ఉదాహరణ, చంద్రబాబు నాయుడు బీజేపీతో లేనప్పుడు ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు, ఈడీ ఎక్కడ ఉంది, ఎక్కడ కనబడుతుందా మీకు? సో ఇది క్లియర్ ఎగ్జాంపుల్. అశోక్ చవాన్ మహారాష్ట్రలో ఆదర్శ్ సొసైటీ కుంభకోణం అని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ క్యాంపెయిన్ చేసి పార్లమెంటుకు సమర్పించిన నోట్లో కూడా 10 ఏళ్ల యూపీఏ కరప్షన్లో అశోక్ చవాన్ పేరు రాసి ఆదర్శ్ సొసైటీ కుంభకోణం పేరు రాశారు. ఆ 1 వీక్ పార్లమెంట్లో చెప్పిన వారం రోజుల్లోనే అశోక్ చవాన్ బీజేపీలో చేరాడు, రాజ్యసభకు బీజేపీ పంపించింది. మహారాష్ట్రలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, ఆదర్శ్ సొసైటీ కేసు పక్కకు పోయింది. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు. ఆయన బీజేపీలో చేరాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, సిబిఐ కేసు లేదు, ఈడీ కేసు లేదు. సువేంద్ర అధికారి తృణమూల్ కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పైన మీకు చిట్ ఫండ్ స్కామ్లో సిబిఐ కేసులు, ఈడీ కేసులు. ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు, ప్రతిపక్ష నాయకుడు, ఏ కేసు లేదు. సో ఇది ఒక్కరిపైన జరగలేదు కదా. సుజనా చౌదరి, సీఎం రమేష్ల పైన ఏకంగా జీవీఎల్ నరసరావు లేఖ రాశాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, బీజేపీలో ఉన్నారు కదా. సో అందువల్ల ఇది ఒక్కచోట జరిగింది కాదు కదా, దేశమంతటా ఇదే ప్యాటర్న్ కదా. శివసేన ఎమ్మెల్యేల పైన, ఎన్సీపీ ఎమ్మెల్యేల పైన మీకు సిబిఐ, ఈడీ కేసులుండే, వాళ్ళు ఇప్పుడు బీజేపీతో చేరారు, కేసులు ఆగిపోయాయి. అజిత్ పవార్ పైన ఏకంగా నరేంద్ర మోడీ ఆరోపణ చేశాడు, వేరే వాళ్ళు కూడా కాదు. 70,000 కోట్ల కుంభకోణం చేశాడు, ఇరిగేషన్ స్కామ్ అని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అక్యూజ్ చేశాడు. ఏమైన తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అయ్యాడు. 70,000 కోట్ల అవినీతి చేసిన వాళ్ళు ఆర్థిక మంత్రులుగా ఉంటారా? మరి 70,000 కోట్ల ఆరోపణ ఎవరో చేయలేదు, సాక్షాత్తు మోడీ చేశాడు. సాక్షాత్తు మోడీయే అశోక్ చవాన్ పైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణం చేశాడు. సాక్షాత్తు మోడీయే మీకు విమర్శలు చేశారు. విమర్శలు చేసిన తర్వాత కూడా మీకు చంద్రబాబు నాయుడు పైన 2019 ఎలక్షన్లో నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలు మనకు గుర్తులేవా? సో ఇలా పెద్ద ఎత్తున పోలవరం ఏటీఎంలు చేశారు, ఇట్లా అన్ని రకాల విమర్శలు చేస్తారు. ఎలక్షన్ తమ పైపు బీజేపీలో చేరినా, ఎన్డీఏలో చేరినా ఇక మొత్తం ఏమీ ఉండదు. సో మీకు కళ్ళ ముందు జరుగుతున్న 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి 2G కుంభకోణం అని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన క్యాంపెయిన్ చేశాడు. ఎన్నికలు అయ్యాయి, 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. 2G కుంభకోణంలో ఏమైతే ఎవరికైనా శిక్షలు పడాయా? ఒక్కరికి కూడా ఎందుకు శిక్షలు పడలేదు? సో అందువల్ల ఇదంతా క్లియర్గా మనకు కనబడుతుంది. దేశమంతటా ఇదే ఉదాహరణలు కదా.
అందువల్ల రేవంత్ రెడ్డి అన్న దాంట్లో వాస్తవం ఉంది. అయితే దానివల్లనే ఎన్నికల్లో గెలుస్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ను ఉపయోగించుకుంటున్నారని నిజం. మీరు ఈడీ కేసుల్లో కన్విక్షన్ రేట్ చూడండి, నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది మరి కన్విక్షన్ కేసు నెగ్లిజిబుల్గా? మీకు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నారని బీజేపీ రోజు విమర్శిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఒక్క కేసు అన్న సెంట్రల్ గవర్నమెంట్ కేసు ఉందా కేసీఆర్ పైన? నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్. ఎందుకు లేదు? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడో ఒకసారి తమకు ఉపయోగపడతాయన్న లక్ష్యమే తప్ప ఇంకేమైనా ఉందా? మీరు రోజు నేను చెప్పడం కాదు, జైల్లో గది రెడీగా ఉంది అని బీజేపీ నేతలు ఎన్నిసార్లు మాట్లాడారు. ఈటల రాజేందర్ ఎన్నిసార్లు చెప్పాడు కుంభకోణాలు, కేసీఆర్ కుంభకోణాలు బయట పెడతాను, ఒక్కటనే పెట్టాడు ఇంతవరకు. సో బండి సంజయ్ చెప్పలేదా గది రెడీగా ఉంది అని? మరి గది రెడీగా ఉంటే ఎందుకు పంపిస్తలేరు? ఇప్పుడు కవిత పైన కేసు కూడా అది తెలంగాణ కేసు కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి నాట్ ఏ సింగిల్ కేస్ సిబిఐ ఈడీ ఈ 10 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టింది చెప్పండి మోడీ ప్రభుత్వం. సో అందువల్ల ఇంత క్లియర్గా 2G స్పెక్ట్రమ్ కేసులో కాంగ్రెస్ నేతలతో పాటు డిఎంకే నేతలు ఉన్నారు. డిఎంకే బీజేపీ ఎన్డీఏలో లేదు, అయినా కూడా డిఎంకే మంత్రులకు కూడా కాపాడుతున్నారా లేదా? కరుణానిధిని కలిసి వచ్చిన వారం, మోడీ కలిసి వచ్చిన 10 రోజుల్లో జరిగింది ఇది. ఇది 2G కేసులో ఎవరికి శిక్ష పడలేదు. సో ఇంత బహిరంగంగా దేశమంతటా జరుగుతుంటే ఇంతకన్నా ఏం కావాలి మీకు? సో నాకు చూపెట్టండి ఏ బీజేపీ నాయకుని పైన సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత సీరియస్గా కేసులు తీసుకుని చూడండి. యడియూరప్ప పైన బీజేపీ ఆరోపిస్తూ పార్టీని తొలగించింది కదా కుంభకోణాలని. మళ్ళీ ఆయన పార్టీలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఏమైనా జరిగిందా? సో ఆయన పైన గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ అటు ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నాడు ఆయన. సో ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సంఘటనలు కదా. సో ఎవరైనా అవినీతి పరులు ఉంటే వాళ్ళు బీజేపీలో చేరుతున్నారు, మొత్తం మారిపోతుంది కదా. ముందు ఈడీ ఆర్ మోడీ, చూజ్ ఎనీథింగ్. నువ్వు మోడీతో ఉంటే ఇబ్బంది లేదు, మోడీతో లేకపోతే ఈడీ వస్తుంది. ఈ దేశమంతా జరుగుతున్న పరిణామాలే కదా. అందువల్ల రేవంత్ రెడ్డి అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే దానివల్లనే బీజేపీ గెలుస్తుందా అన్న క్వశ్చన్ అడిగితే దానివల్లనే గెలవదు బీజేపీ. అలా అయితే అధికార పార్టీ ఎన్నడూ ఓడిపోకూడదు. గెలవటానికి బీజేపీకి ఉన్న అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది, బీజేపీ ఎందుకు గెలుస్తుంది అంటే బీజేపీకి ఉన్న ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్, బీజేపీకి ఉన్న పవర్ఫుల్ లీడర్షిప్, బీజేపీకి ఉన్న ఆర్ఎస్ఎస్ కాంటెక్స్ట్, బీజేపీ అనుసరిస్తున్న పొలిటికల్ పోలరైజేషన్, హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి మెజారిటేరియన్ కన్సాలిడేషన్ చేయడం, బీజేపీకి ఉన్న కోర్స్ కరెక్షన్ ఎబిలిటీ, ఏమైనా తప్పులు జరిగినా వాటిని సరి చేసుకునేటువంటి సామర్థ్యము. సో బీజేపీ పాజిటివ్స్ బీజేపీకి ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఒక కోహరెంట్ పార్టీగా నాయకులు 10 మంది ఉంటే 12 గ్రూపులు ఉంటాయి ఇప్పటికీ. సో ఒకరు ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఉంటారు. మీకు బీజేపీలో ఉన్న క్రమశిక్షణ కాంగ్రెస్లో ఉందా? బీజేపీకి ఒక సైద్ధాంతిక నిబద్ధత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ సైద్ధాంతిక నిబద్ధత ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన కోహెసివ్ పొలిటికల్ పార్టీగా ఉంది. ఇలా నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఉన్న వ్యూహరచనా శక్తి కాంగ్రెస్ నాయకత్వానికి ఉందా? అందువల్ల బీజేపీ గెలవడానికి అనేక పాజిటివ్ అంశాలు ఆ పార్టీకి ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అర్థం చేసుకోగలగాలి. ఎందుకు చేయలేకపోతున్నాం, సో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, సో పార్టీని నిలబెట్టడంలో ఏ రకంగా ఫెయిల్ అవుతున్నాం అనేది ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరమైతే